ఫుడ్ తినడానికి మిగిలిపోయింది. పార్సల్ తెచ్చుకోవచ్చు, ఎవరికన్నా ఇద్దామని. ఇదో ఈడ మిగిలిచ్చేసింది. వాటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మరో సరికొత్త రోజు, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. వన్స్ అగైన్ హాయ్ అందరికీ. ఈరోజు మనం అయితే మండీ తిందామని ఇక్కడ కేబీహెచ్పిలో ఉన్న మండీ లీషియస్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. మేమైతే మా రూమ్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము. మేమైతే 4 మెంబర్స్ వెళ్తున్నాము. బై వాక్ వెళ్ళాలి, మాకైతే బైక్లు ఏం లేవు. ఇంకా రూమ్లో నుండి బయటకు వచ్చేసి ఎండ అయితే అదిరిపోతుంది. వీళ్ళే నా ఫ్రెండ్స్ అయితే. సో నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వీళ్ళతోనే స్టే చేస్తుంటాను. బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళతోనే వెళ్తుంటాను. సో ఈరోజు కూడా మనం మండీకి వెళ్తున్నాం అయితే వీళ్ళతోనే. ఆ రూమ్ దగ్గర నుండి మండీకి అయితే నియర్లీ 1.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆ మండీ లీషియస్ ఎక్కడ ఉందంటే కేబీహెచ్పి ఫేజ్ 3లో హైటెక్ సిటీకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇదే మండీ అయితే. మాయా లోపల యాంబియన్స్ అయితే సింపుల్గా చాలా బాగుంది చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, మండీ ఈ స్కాన్ చేస్తే మనకైతే మెనూ వస్తుంది. సో దీంట్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. వాటరు. సో వాటర్ అంటే కదరదు, వాటర్. ఇగో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, అవి ప్రెస్ చేయగానే వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్లా వెళ్తుంది. సో అండ్ సో టేబుల్ నుండి ప్రెస్ చేశారు అని. అప్పుడైతే వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఆర్డర్ తీసుకోవడానికి. సో ఇంకా మనం ఆర్డర్ చేసిన మండీ వచ్చే లోపల మనం అయితే మంచి కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ అయితే చేయాలి కదా. ఇదిగో మన మండీ అయితే వచ్చేసింది. మనం అయితే చికెన్ జ్యూసీ మండీ ఆర్డర్ చేసాం. సో దీంట్లో మనకి 3 పీసులు అయితే వస్తాయి, 3 పర్సన్స్ కాబట్టి. ఇగో చూస్తున్నారు కదా ఎలా ఉందో, మంచిగా జ్యూసీగా పీసులు అయితే చాలా బాగున్నాయి చూడడానికి. చికెన్ పీసెస్ మీద జ్యూసీగా వచ్చింది కదా గ్రేవీ. ఆ గ్రేవీ తీసుకొని కొంచెం రైస్లో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. రైస్ కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారు. చికెన్ పీస్ కూడా చాలా పెద్ద పీసు, సూపర్గా కుక్ అయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది, మసాలాలన్నీ బాగా పట్టాయి. అలా కొంచెం చిన్న పీస్ తీసుకొని ఆ మైనీస్లో డిప్ చేసుకొని తింటుంటే నోట్లో బ్లాస్టే. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకొక మండీ కూడా ఆర్డర్ చేసాం. అదైతే స్పెషల్ మండీ. దాంట్లో మనకి 2 మటన్ పీసులు, అలాగే 2 ఫిష్, 2 చికెన్ పీసులు అయితే వస్తాయి. ఇది 4 పర్సన్స్కి సరిపోద్ది. నాకు ఇప్పటికే అర్థం కాదు, మండీకి వెళ్తే క్యారెట్ ఎందుకు ఇస్తారు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా, నేను కూడా తెలుసుకుంటాను. ఫిష్ అయితే ముళ్ళులే లేవు, బోన్లెసే. మటన్ కూడా చాలా పెద్ద పీస్ ఇచ్చారు. కొన్ని మండీస్లో చిన్న పీసెస్ ఒక 2-3 ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదు, ఒకటే పీస్ పెద్దది ఇచ్చారు. చికెన్ పీస్ కూడా చాలా పెద్దది. ఇది కూడా మంచిగా జ్యూసీగా ఉంది. దీన్ని కూడా ఒక పట్టుపట్టేద్దాం. రైస్ అయితే ఫుల్ వేడిగా ఉంది. ఫిష్ అయితే చాలా బాగుంది. ఇంకా మటన్లో గ్రేవీ తీసుకొని అలా రైస్లో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఫిష్ అయితే అలా పట్టుకోగానే చాలా స్మూత్గా ఉంది. ఇది ఫ్రై చేశారు కదా, పైన లేయర్ అయితే చాలా క్రంచీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాయా మటన్ చూసారా ఎలా ఉడికిందో, బాగా మంచిగా బాగా మసాలాలు బట్టి జ్యూసీగా చాలా బాగుంది. అలా పట్టుకోగానే మొత్తం ఊడి చేతిలోకి వచ్చేలాగా ఉంది. అంత బాగా కుక్ అయింది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మాయా ఇంత ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్లో ఒక మజ్జిగ, అదే మాయా రైతా కానీ తాగితే చల్లగా చాలా బాగుంటుంది. ఈ రైతా కూడా టేస్ట్ సూపర్గా ఉన్నాయి. ఆ రైతాలో కొంచెం అల్లం, పచ్చిమిర్చీలు, కొత్తిమీర వేసి సూపర్గా ఉన్నాయి. ఫుడ్ తినలేక మిగిలిపోయింది. పార్సల్ కడుచుకోవచ్చు, ఎవరికన్నా ఇద్దామని ఈడే మిగిలిచ్చేసింది. Bye friends.